ఆల్ వెల్కమ్ టు మైక్ టీవీ. ఎస్, ఈ రోజు నాతో ఒక సెన్సేషనల్ యాక్ట్రెస్ ఉన్నారు. ఎస్, సెన్సేషనల్ అంటున్నారు, యాక్ట్రెస్ అంటున్నారు, ఎవరు అనుకుంటున్నారా? ఎస్, మీ అందరికీ చాలా చాలా బాగా తెలుసు ఆవిడ. అండ్ చాలా మంచి వ్యక్తి అనమాట. సో అండ్ మనల్ని నగ్నం మూవీతో హీట్ చేసేసి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ మరణం అనుకుంటూ భయపెట్టడానికి మన ముందుకు వచ్చారనమాట. అండ్ వన్ అండ్ ఓన్లీ శ్రీరాపాక గారు నాతో ఉన్నారు. సో మాట్లాడేద్దాం ఆవిడతో. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా లాంగ్ టైం. యా, నగ్నం అప్పుడు కలిసాము, మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు కలవడం మిమ్మల్ని. అవునండి. సో ఎలా నడుస్తుంది లైఫ్? ఆల్ గుడ్ అండి, బై గాడ్స్ గ్రేస్. ఓకే, అంటే మరణం సో భయపెట్టడానికే వచ్చారా? అంటే కింద ట్యాగ్ లైన్ కూడా కర్మా సేస్ అని కొంచెం ఇంట్రెస్ట్, కర్మా పేస్, సారీ, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏంటి అసలు మరణం? అంటే మరణం అనేది జనరలీ సబ్ టైటిల్ ఎందుకు అది పెట్టారంటే, ఇఫ్ ఐ డిడ్ లైక్ మనం ఏదన్నా ఒక మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ ని కవర్ చేసుకోవడానికి ఇంకా ఎన్ని చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబద్ధం చెప్తే అబద్ధం కప్పుపుచ్చుకోవడానికి ఇంకెన్ని చెప్పుకుంటా పోతాం. సో దట్ ఈ మరణం అనేది కూడా అదేంటి, ఆ మిస్టేక్ ఏంటి, ఆ మిస్టేక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అనేది అది. అంటే నాకు తెలిసి ఈ కాన్సెప్ట్ కి ఆ టైటిల్ యాప్ట్. ఓకే, సో అంటే నగ్నం తర్వాత మరణం అనేది లీడ్ రోల్లో వస్తున్నారు ఇప్పుడు. సో దానికి దీనికి ఏమన్నా మీకు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? ఎస్, ఆఫ్ కోర్స్, బికాస్ అది టోటల్ గా డిఫరెంట్. ఇది నేను ఇంతకు ముందు చేసిన ప్రీవియస్ మూవీ ఏదైతే ఆర్జీవి గారితో చేశానో దానికి దీనికి సంబంధం లేదండి, ఈస్ట్ వెస్ట్ కైండ్ ఆఫ్. ఎందుకంటే టోటల్ ఎంటైర్ డిఫరెంట్ జోనర్స్ రెండు. సో దాని గురించి చెప్పలేము, దీని గురించి చెప్పలేము. సో కమింగ్ టు వీర్ సాగర్ గారు, ఆయనే యాక్ట్ చేసి ఆయనే సాగర్ శైలేష్. ఓకే, చెప్పండి, ఆయన కోసం ఏం చెప్తారు? ఆయనే డైరెక్టరు, ఆయన ఇందులో నాతో పాటు వన్ ఆఫ్ ద లీడ్ మెయిన్ క్యారెక్టర్ ఆయన. సో ఆయనే డైరెక్షన్ చేసి అందులో, ఎందుకంటే మా ఇద్దరం చాలా మంది ఏమంటే ఇద్దరి మధ్య కూడా లవ్ స్టోరీ ఉండొచ్చేమో, ఇద్దరి మధ్య, లేకపోతే అంటే జనరల్గా ఉంటాయి కదా హీరో హీరోయిన్ గానే లవ్ స్టోరీ ఉంటుంది. నా క్యారెక్టర్ డిఫరెంట్, ఆయన క్యారెక్టర్ డిఫరెంట్, ఇద్దరికి సంబంధం ఉండదు. సో నాది వెళ్తూ ఉంటుంది, ఆయనది వెళ్తూ ఉంటుంది. నా లైఫ్లోకి ఆయన ఎలా వచ్చాడు అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాడు అనేది మళ్ళీ మధ్యలో స్టోరీ ఉంటుంది. అలానే లవ్ స్టోరీ మా ఇద్దరికి ఉండదు, ఆయన లవ్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. అచ్చా, ఓకే. సో కాసేపు మనం మరణం మూవీ నుంచి బయటకు వచ్చేద్దాం. అండ్ ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారు, సో మీ కామెంట్స్ ఏంటి? ఆబ్వియస్లీ మనం ఇండస్ట్రీ అండి, మన ఇండస్ట్రీ నుంచి ఒక మంచి హీరో వెళ్ళి ఒక మంచి పొజిషన్లో డిప్యూటీ సీఎంలో ఉన్నారు అంటే 100% సినిమా ఇండస్ట్రీకి బెస్ట్ జరుగుతుంది అని నా ఫీలింగ్. సో అంటే చాలా మీరు ఒక దగ్గర చెప్పడం నేను విన్నాను, 15 years నుంచి ఈ వైసీపీని ఇలాగా ఫాలో అయ్యి అక్కడే ఉండి సడన్గా ఎందుకు టీడీపీ? బేసికల్గా ఫ్యామిలీ కొంచెం ఫస్ట్ నుంచి ఉంది పొలిటికల్ దానిలో. సో దట్ ఉన్నప్పుడు మనకి కొంచెం తెలియకుండానే మనం ఓన్ చేసుకుంటాం. ఓకే, మన ఊర్లో తిరిగేటప్పుడు కానీ అది కానీ మనం అనుకుంటాం అందులోనే ఉన్నప్పుడు తెలియకుండా. ఈవెన్ ఇప్పుడు కొంచెం పొలిటికల్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు కూడా తెలియకుండా దానిలోకి వెళ్తూ ఉంటారు. బికాస్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు వినేది చూసేదంతా అదే. ఓకే, రైట్. సో ఇప్పుడు మన సినిమా, మన ఇంట్లో పిల్లలు పెరిగితే సినిమానే చూస్తారు, రైట్. సేమ్ థింగ్ నాకు కొంచెం ఆ ఇంట్రెస్ట్ కూడా వచ్చింది, ఆ 14 నుంచి ఇంట్రెస్ట్ బాగా వచ్చింది. ఓకే, అప్పుడు ఇంకా నేను ఎడ్యుకేషన్ అవ్వలేదు, చదువుకుంటున్నాను. తర్వాత 19th కొంచెం బాగానే 19 ఎలక్షన్కి బాగానే ప్రిపేర్ అవ్వడం. నేను అనుకోలేదు ఎప్పుడు నేను రావాలని. ఓకే, 19 ఎలక్షన్కి నేను ఎప్పుడు మనం ఎమ్మెల్యే అవ్వాలని నా థాట్ అప్పుడు కూడా నాకు లేదు. తర్వాత కొంచెం చేసేదాన్ని బట్టి జనాలు మన సపోర్ట్ చేసిన వాళ్ళు మనల్ని కొంచెం కేర్ చేయకపోతే ఉంటుంది కదా కొంచెం, మనకేముంది, మనం ఎందుకు చేయకూడదు ఆ పని. సో అది నేను చూసిన తర్వాత ఓకే ఐ కెన్ ట్రై, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. డిసప్పాయింట్ అయ్యారా అంటే ఇవ్వకపోయేసరికి ఏమన్నా, అందుకే సడన్గా టీడీపీలోకి వచ్చేయడం? డిసప్పాయింట్ ఏంటంటే మనం వెళ్ళంగానే రావాలని అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే నాకు అంత డిసప్పాయింట్ అయిపోయి అంత అయితే లేదండి. ఎందుకంటే నేను ఇప్పుడు ఇయరే కదా ట్రై చేశాను, అందులో ఉన్నాను. బట్ ఎమ్మెల్యేగా నేను అనుకున్నది ఇయరే. సో ఇయర్ అనుకుని ఇయర్ నాకు వచ్చేస్తే ఐఎమ్ వెరీ లక్కీ అనుకునేదాన్ని. లేదు, రాలేదు, నెక్స్ట్ ట్రై చేద్దాం. సో అంటే ఇప్పుడు వాళ్ళ నుంచి కాల్ వచ్చిందా, మీకు మీరుగా వెళ్ళారా, లేకపోతే ఎందుకు? ఓకే, సో అంటే కలిసారు అయితే, సీఎం గారిని కలవడం ఇవన్నీ జరిగినాయా? సీఎం గారిని కలిసారా మరి ఇప్పటి వరకు? అంటే కలిసాము, ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడాను.
ఓకే. అంటే చాలా సపోర్ట్ చేశారు కదా! అంటే ఎలక్షన్స్ ముందు కూడా చాలా నేను సపోర్ట్ చేయడం. ఎమ్మెల్యేస్ వాళ్ళందరికీ కొంచెం నేను క్యాంపెయినింగ్ అంతా చేశాను. హ్మ్. టీడీపీ నుంచి క్యాంపెయినింగ్ చేశాను. ఓకే. మీ బ్యాక్‌గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? లైక్ ఏ ఊరు? ఎక్కడి నుంచి? మాది మీకు ఒక గోదావరి జిల్లా అండి. హ్మ్. గోదావరి జిల్లా దగ్గర కొవ్వూరు దగ్గర దేవరపల్లి. హ్మ్. చిన్న ఊరు. తర్వాత మాది పార్లమెంట్ రాజమండ్రి కింద వస్తుంది. ఓకే. ఓకే. అక్కడ. సో అంటే అంటే నేను అక్కడే ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు అక్కడే ఉన్నా. అచ్చా! ఓకే. సో సడెన్‌గా ఫ్యాషన్ డిజైనర్ నుంచి యాక్ట్రెస్ అవ్వడానికి రీజన్ ఏంటి? కొన్ని మనకి తెలియకుండా జరుగుతూ ఉంటాయి. హ్మ్. సో నేను డిజైనర్గా ఉన్నప్పుడు నేను ఆ పనే చేసుకున్నాను. కోవిడ్లో అందరూ భయంగా ఉండి అంతా చేస్తూ ఉన్నప్పుడు నేను సడన్గా బికమే యాక్ట్రెస్. ఓకే. యాక్ట్రెస్ ఎందుకు అంటే అప్పుడు దాన్ని క్రెడిట్ కూడా నేను ఆర్జీవి గారికి ఇస్తాను. ఓకే. ఎందుకంటే మనకు తెలీదు, ఆయన పిలిచారు, వెళ్ళాము, వెళ్ళిన తర్వాత నువ్వే హీరోయిన్గా చేయాలన్నారు. ఓకే అంతే. ఏమనిపించింది ఆ క్షణం? అంటే నేను హీరోయిన్ అంటే డిజైనర్ అలా ఏమనిపించలేదు. ఏమని అనిపించింది? అలా ఏమనిపించలేదు. చేయగలనా అసలు నేను ఏమని అనిపించిందా పోనీ? చేయగలను అని తెలుసు నాకు. ఎందుకంటే నాకు ఒకటి కెమెరా ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. బికాజ్ నేను తేజ గారి సినిమాలప్పుడు ఎవరన్నా ఆర్టిస్టులు రాకపోయినా ఎవరన్నా ఏదైనా చేయకపోతే నేను చేసేదాన్ని. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. తర్వాత ఇంకొకటి ఏమంటే డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎవరికైనా అన్ని క్యారెక్టర్ ఒక 3-4 క్యారెక్టర్లు కూడా నాకు తేజ గారు చెప్పించిన సినిమాలు ఉన్నాయి. ఒకటే వాయిస్తో ఒక 2-3 క్యారెక్టర్లు చెప్పించేసేవారు ఆయన. ఓకే. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆయన దగ్గర నేర్చుకున్నా. అండ్ ఇంకొకటి హీరోయిన్స్కి నేనే ప్రాంప్టింగ్ ఇచ్చేదాన్ని ఎక్కువ. లావణ్య త్రిపాఠితో వర్క్ చేసినప్పుడు కానీ, రెజీనా కానీ, తర్వాత ఇంకా ఎవరైనా కొత్త హీరోయిన్స్ ముంబై వాళ్ళు వచ్చేవాళ్ళు కదా, వాళ్ళకి అప్పుడు తెలుగు రాదు కదా, రానప్పుడు ఫస్ట్ నేను తెలుగులో చెప్పేదాన్ని వాళ్ళకి. ఎక్కువ రెజీనాకు నాకు బాగా గుర్తు. రెజీనా ఒకటి, లావణ్య త్రిపాఠి ఒకటి బాగా ఇట్లా ఎక్స్ప్రెషన్. అప్పుడు తమిళ్ నల్ల ఎరకెంగ్లా అంటాం మనం, తెలుగులో ఎలా ఉన్నారు లైక్ వేరియేషన్ ఇమ్మీడియట్లీ. అది ఇంగ్లీష్ హౌ యూ, దెర్ ఈస్ నో ఎక్స్ప్రెషన్. అంటే ఇంగ్లీష్కి తక్కువ ఉంటుంది కదా మనకి తెలుగుకి, బికాస్ ఇట్స్ ఎ ప్రొనౌన్సియేషన్. ఆ ప్రొనౌన్సియేషన్లో నుంచి వచ్చేదే ఎక్స్ప్రెషన్. సో దట్ నాకు అలాగా వాళ్ళకి చెప్పేదాన్ని. సీన్ పేపర్ తీసుకొని ఇలా ఉంటుంది అని మిర్రర్ ముందు నిలబడి మీరు ప్రాక్టీస్ చేయమని చెప్పి నేను ప్రాంప్టింగ్లా చెప్పేదాన్ని. సో అదొక ఎక్స్పీరియన్స్. అంటే అప్పుడు తెలియకుండా ఎన్ని ప్లస్ మనకి. ఓకే. అండ్ అంటే ఎలాగో హీరోయిన్స్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీకు రాశిఖన్నా గారికి ఏదో అది ఓల్డ్ స్టోరీ. ఏంటది అసలు ఎగ్జాక్ట్గా ఏమైంది అసలు? ఏం లేదు, కాస్ట్యూమ్ దగ్గర అది సాంగ్ ఏదో జరుగుతుంది. 3 o'clock ఆ సారీ వేసుకోవాల్సి వస్తుంది అచ్చా అమ్మాయి. నేను అంతకు ముందే వెళ్ళి కాస్ట్యూమ్ ఇచ్చేసి వచ్చేసాను. సారీయే కదా. అండ్ ఇంకోటి అక్కడ 50 మంది లేడీ ఆర్టిస్టులు ఉన్నారు సాంగ్కి. రాజసుందరం మాస్టర్ ఏమో కొరియోగ్రాఫరు. అయితే నేను వెళ్ళి ఇచ్చేసి నేను వచ్చేసాను. మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళ మేకప్ మ్యాన్ వెంకటేషన్ ఎవరు ఉండే, అన్నకి చెప్పాను, అన్న మీరు ఆ సారీ కట్టేటప్పుడు ఎవరు పిలిచినా వచ్చి కడతారన్న, నేను వెళ్ళిపోతాను. అంత ట్రయల్ అయిపించేసాను. ఏది యాక్సెసరీస్ ఏం పెట్టుకోవాలి ఏంటి, హెయిర్ స్టైల్ కూడా నేనే చెప్పేదాన్ని. యాక్చువల్గా నేను డిజైన్ చేసినప్పుడు ఏ హీరోయిన్ అయినా ఎక్సెప్ట్ లైక్ మేబీ సమంత, రకుల్ ఇలాంటి వాళ్ళకి తప్ప మిగిలిన హీరోయిన్ అందరికీ నేను హెయిర్ స్టైల్తో సహా నేను చెప్పేదాన్ని. ఎందుకంటే డిజైనింగ్ అంటే టాప్ టు బాటమ్ ఏ స్టిక్కర్ పెట్టుకోవాలి, మేకప్ కూడా నేను చెప్పేదాన్ని. నా జాబ్ అదే. నేను ఏ సినిమా చేస్తే నేను అలాగే చెప్పేదాన్ని. సో దట్ అలా చెప్పినప్పుడు నేను అన్ని చెప్పి వచ్చేసాను. నేను వచ్చిన తర్వాత 3 o'clock నాకు కాల్ వచ్చింది. నేను ఎనీ టైం ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంటే వర్క్ ఫోన్ అన్నప్పుడు మనం ఎప్పుడు ఆఫ్ చేసుకోవడం అట్లా పెట్టుకోకూడదు. ఏ టైంలో ఏదైనా అవసరం ఉండొచ్చు. నైట్ షూట్ జరుగుతుందంటే అసలు ఫోన్ నేను ఎప్పుడు దూరంగా కూడా దగ్గర పెట్టుకునేదాన్ని. అలాంటప్పుడు 3 o'clock నాకు కాల్ వచ్చి నాకు శారీ కట్టాలని చెప్పి కాల్ చేసేవారు. ఎప్పుడేంటి సారీ అరౌండ్ 3 ఆ టైం అనేటప్పటికి సరే ఇంకేం మాట్లాడకూడదు కదా. వెళ్ళొచ్చిన తర్వాత నాకు రాజసుందరం మాస్టర్ గారు అడిగారు, అనిల్ రావుపూడి ఇద్దరు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు అంటే, హీరోయిన్కి శారీ కట్టాలంట రమ్మంది అంటే, ఇంతమంది ఉన్నారు కదా అని వీళ్ళకి అన్నారు. ఇంతమంది లేడీస్ ఉన్నారు, ఎవరు కట్టరా శారీ అన్నారు, నువ్వే కట్టాలా అన్నారు. షీ కాల్డ్ అండ్ ఐ కేమ్ అన్న, అంతే. ఇంకంతకన్నా ఏం చెప్తాము అంటే, అప్పుడు రాజసుందరం మాస్టర్ అన్నారు, ఏం అంటే ఆయన తమిళ్లో చెప్తారు కదా అది అన్నట్టు అనేటప్పటికి ఇక అప్పుడు నేను అనుకున్న ఒకటే నాకు అనిపించింది. ఎందుకంటే నేను చెప్పే వచ్చా. రెండోది, ఇప్పుడు ముంబై నుంచి చాలా మంది డిజైనర్స్ వస్తున్నారు. వాళ్ళు సెట్కి వస్తారా? వాళ్ళు కనీసం వాళ్ళ కాస్ట్యూమ్ ఏంటని డైరెక్ట్గా చూపిస్తారా? కాన్సెప్ట్ ఏంటనేది చూపిస్తారా? తెలియదు. మనం అందుబాటులో ఉన్నాము. సో వాళ్ళకి ఇంకోటి నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలామందికి ఏమంటే ఇక్కడే కదా వెళ్ళే వస్తారు, ఏం చేస్తారు, ఏదో పర్సనల్ అంటే పర్సనల్ అసిస్టెంట్స్. నేను పర్సనల్ కూడా కాదు అప్పుడు, నేను ఎంటైర్ మూవీ. సో దట్ వాళ్ళు ఎలా అంటే అసిస్టెంట్లా బిహేవ్ చేస్తారు.
అంటే నేను కొంతమందిని అబ్జర్వ్ చేసినంత వరకు ఒక డిజైనర్ అన్నా లేకపోతే ఎవరన్నా ఒక వీళ్ళు మేకప్ అన్నా ఇల్లన్నా దే ఆర్ లైక్ వాళ్ళకి అసిస్టెంట్స్ లాగానే ఫీల్ అవుతారు. బట్ దే హ్యావ్ దిన్ ఓన్ లైఫ్, ఓన్ ఇది ఉంటుంది కదా. ప్రొఫెషన్ వాళ్ళకి గొప్ప. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు వచ్చిన మేకప్ అండ్ ఆర్టిస్ట్ అలా నేను బిహేవ్ చేయను. బికాస్ ఐ నో అప్పుడు నేను ఎలా ఫీల్ అవ్వకూడదని నేను వాళ్ళెవరి దగ్గర నేను అలా బిహేవ్ చేయను. బికాస్ ఐ రెస్పెక్ట్ దెమ్. ఇది కూడా విన్నాం మీరు, అంటే బయటికి కొంచెం గంభీరంగా, అంటే ఈ అమ్మాయితో మాట్లాడితే కొడతదేమో తిడుతుందేమో అన్నట్టుంటారు, కానీ యూఆర్ వెరీ కైండ్ పర్సన్ అని విన్నాను. అంటే మీ పిల్లలు కూడా అంటే చాలా ఇష్టం అని కూడా విన్నాను. ఏంటిది? లేదు, నాకు యాక్చువల్ చిన్నప్పటి నుంచి కిడ్స్ అంటే ఇష్టం. అండ్ నా బ్రదర్స్ కిడ్స్, సిస్టర్ కిడ్స్ అంతా ఉన్నారు. మాది కంబైన్డ్ ఫ్యామిలీ. సో దట్ చిన్నప్పటి నుంచి మనం ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో పెరిగినప్పుడు అలోన్ ఉండలేదు. కొంతమంది కావాలని ఉంటారేమో, నాకు తెలియదు. శ్రీరూప గారికి ఇంత పిల్లలంటే ఇంత ఇష్టం, సో ఇంత మంచి వ్యక్తి, ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? టైం, కళ్యాణం వచ్చినా ఇంకోటి వచ్చినా ఆగదంటారు కదా. సో మనకి ఆ టైం వస్తే ఏది ఆగదు. అంటే అలాంటి పర్సన్ ఇంకా దొరకలేదా? ఏంటి రీజన్స్? అలా ఏం లేదు, కానీ పర్సన్ దొరకలేదు అంటే టు బి ఆనెస్ట్ రైట్ నౌ ఎవరో లేదు. అలా ఉన్నప్పుడు నాకు నిజంగానే ఈ టైం ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవాలంటే అది రేపు చేసుకున్నా కూడా మీరు ఆశ్చర్యపోవట్లేదు. అంటే నా నిర్ణయం అలాగే ఉంటుంది. ఇప్పుడు దాన్ని ప్రొలాంగ్ చేయను, అట్లా ఏముండదు. సో మనకి ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ మూవీస్. సరే చూద్దాం ఈ ఇయర్ వరకు అని అనుకున్నాను, అంతే. ఈ ఇయర్ వరకు అయితే నేను చూద్దాం అని అనుకున్నాను. ఎనీ ప్రపోజల్స్ ఆర్ సంథింగ్, అంటే ఎక్కడి నుంచైనా? ఉన్నాయి, నాకు మాట్లాడతారు కదా ఇండస్ట్రీ నుంచి ఉండే. ఇప్పుడు కూడా బయటికి కూడా ఉన్నాయి. మనం వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు. నేను ఫస్ట్ ఒకటి చెప్తాను, నేను ఈ టైం వరకు అయితే నేను అనుకోవట్లేదండి, బట్ ఇంత 1 year అయితే నేను వెయిట్ చేస్తాను. దట్ ఈస్ ఓకే అనుకుంటే ఓకే, అలా మాట్లాడతాను నేను. ఓకే, అంటే అసలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మీకు? క్వాలిటీస్ అలా ఏం లేదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి కలిసి ఉండాలి, రెస్పెక్ట్ ఇచ్చే విధంగా ఉండి అందులో మనం అనుకుంటే చాలు. ఓకే, అంతే. అంత పైన ఇంత హైట్ మీరు ఆల్రెడీ హైట్ కాబట్టి క్వాలిటీలో అంటే నేను ఇప్పుడే ఏమీ లేవన్నా అలా అని చెప్పి, అంటే మన హైట్ అది తెలిసినప్పుడు వాళ్ళు కూడా అంతలోనే వస్తారు కదా. నాకు మినిమం హైట్ అయితే ఉండాలి. నాకు అబ్బాయిలు నాకన్నా షార్ట్గా ఉన్నా, నాకన్నా ఈక్వల్గా ఉన్నా, నాకు అంటే మ్యారేజ్ పరంగా నేను యాక్సెప్ట్ చేయను. అంటే మనకన్నా షార్ట్గా ఉన్న వాళ్ళు ఎలా పెళ్లి చేసుకో, అంటే వాళ్ళు ఎంత మహానుభావులైనా నేను చేసుకోను. అది నాకన్నా షార్ట్గా ఉంటే. సో ఎందుకంటే మనకి పెళ్ళి అయినప్పుడు ఎక్కడైనా సరే చిన్న లోపం ఉండకూడదు. ఆయన కొంచెం హైట్ ఉంటే బాగుండదు నా లైఫ్లో నేను ఫీల్ అవ్వకూడదు. అది హస్బెండ్ మీద రీగ్రెట్స్ ఉండకూడదు. ఇప్పుడు అన్ని ముందు అనుకుని అవి నచ్చితేనే మనం వెళ్ళాలి. నాకు అబ్బాయిలు తెల్లగానే ఉండాలనే ఉండదు. నాకు నిజంగా తెల్లగా ఉన్న వాళ్ళు కూడా అంత ఇష్టం ఉండదు. చామన్ చాయ్ ఉండాలి, వాళ్ళు బాగుంటారు, మళ్ళీగా ఉంటారు, అంటే నా ఫీలింగ్. నాకు మరీ తెల్లగా ఉంటే కూడా అంత ఇష్టపడను నేను. మీకు ప్రభాస్ గారు అన్నా కూడా చాలా ఇష్టం అంట. అవును, అంత డై హార్డ్ ఫ్యాన్ ఏంటండి అసలు? ఏమో అండి, ఫస్ట్ నుంచి ఇష్టం. అవునా? ఎందుకు హైట్ ఉంటారనా? అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. నాకు హైట్ అంటే ఇష్టం. ఓకే, ఇంకొంచెం ఎవరన్నా హైట్గా ఉన్నారంటే ఇష్టమే నాకు. వెయిట్ చేస్తున్నారా కల్కి మూవీ కోసం? నేను చూస్తాను ఆయన సినిమా, ఎవరిది చూసినా చూడపోయినా. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారిది అలాగే చూసాను. నాకు తెలిసి నా లైఫ్లో అర్లీ మార్నింగ్ షోస్ ఉంటాయి కదా, అలా చూసిన సినిమాలు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిది ఇందే. నేను ఎవరిది చూడలేదు. కుక్కట్పల్లి భ్రమరాంబాకి వెళ్ళి చూసాను, అప్పుడు ఎవ్వరు లేరు. ఇలా చూస్తే అదే సినిమా పెద్ద హిట్ అబ్బా. అదే పోలీస్ క్యారెక్టర్లో ఉంటారు కదా. ప్రభాస్ గారా? కాదు, పవన్ కళ్యాణ్ గారు. గబ్బర్ సింగ్. ఓకే, ఎవ్వరు లేరు. అమ్మాయి నేను ఒక్కదాన్ని ఆ షోకి అయితే. ఆ షోలో అందరూ నాతో పాటు 10 మంది, నేను, రాజా రవీంద్ర గారు, రాజధాని, మేము అందరం కలిసి వెళ్ళాము. 15 మంది వెళ్ళాము. 15 మందిలో నేను ఒక్కదాన్ని అమ్మాయిని ఉన్నాను థియేటర్ మొత్తంలో. నాలాగా ఇంకో పిచ్చి అమ్మాయి వచ్చింది. అమ్మాయి నాకు జత ఒకళ్ళు వచ్చారు. అంటే ఇంటర్వ్యూ అయిపోయాక చెప్తాను ఇంకొకటి. అవునా, నేను అప్పుడు అనుకున్నాను అనమాట, ఏంటి అంటే తెల్లారగట్లు వెళ్ళినప్పుడు ఏంటి ఎవరు లేరండి. అంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్. బట్ థియేటర్లో ఆ రోజు థియేటర్లో లేరు. అంటే ఆ టైంలో ఎవరు వెళ్ళరేమో, ఆ టైమింగ్ కదా. అంటే అర్లీ మార్నింగ్ 3 o'clock షోకి ఎవరు వెళ్ళరు నాకు తెలిసి అమ్మాయిలు. నేను ఇంక వీళ్ళందరూ వెళ్ళారు కదా అని చెప్పేసి అందరం బ్యాచ్ అంతా వెళ్ళాము.
వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ చూసుకుంది, నాకు ఎక్కడ చూసిన అబ్బాయిలే కనిపిస్తున్నారు, అమ్మాయిలు ఎవరు కనిపించట్లేదు. అయ్యో నేను ఒకదాన్ని వచ్చాను అనేటప్పుడు ఒక అమ్మాయిని చూశాను, పర్వాలేదు ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి ఒక ధైర్యం వచ్చింది మొత్తానికి. అంటే నాతో వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, నాకు అది భయం ఏం లేదు, కానీ అట్లీస్ట్ ఒక అమ్మాయి అని చదువుంటే బాగుండలేదు, విచిత్రంగా చూస్తారు కదా నన్ను, ఓకే. ఈ అమ్మాయి ఏంటి ఒకటే వచ్చింది అనుకుంటారు కదా, అంటే గర్ల్స్ ఎవరు లేకపోతే. అలాగా నేను చూసిన సినిమాలో ఆయనది అంత. సో యూర్ ఇంటూ దట్ స్పోర్ట్స్ లో కూడా మీరు చాలా ఎక్స్పర్ట్ అని విన్నాము. సో ఏంటది? ఎక్స్పర్ట్ కాదు, నేను స్పోర్ట్స్ ఆడేదాన్ని. స్పోర్ట్స్ అంటే చిన్నప్పుడు అంతా ఆడాను, ఇంటర్మీడియట్ తర్వాత మానేశాను. ఎందుకని, అంటే ఎందుకు స్టాప్ చేసేసారు? సమ్ రీజన్స్. ఏదన్నా ఒకటి మనం ఒక పీక్ వెళ్ళిన తర్వాత దాన్ని సడన్గా వదిలేసామంటే ఏదైనా బలమైన కారణం ఉండాలి. ఆ బలమైన కారణం నాకు అప్పుడు గట్టిగా తగిలింది, వదిలేసి అది ఎడ్యుకేషన్ మీద పెట్టుకున్నాను అంతే. అప్పుడు ఇంకా నేను నిఫ్ట్లో జాయిన్ అవ్వలేదు. అప్పుడు నేను స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా పాలిటిక్స్ ఉంటాయి కదా, ఆ పాలిటిక్స్ కొంచెం బాగా పనిచేసాయి ఆ టైంలో. ఇంకా సరేలే అని చెప్పి నేను వదిలేయాలని ఇంకా వదిలేసాను, నాకు ఇష్టం లేదు. అంటే దే చీటెడ్, లైక్ అప్పుడు దాకా నన్ను సెమీఫైనల్ వరకు ఆడించిన తర్వాత నన్ను తీసేయాలని చెప్పేసి తీసేశారు. ఎందుకు రీజన్ కూడా చెప్పకుండా తీసేశారు. అప్పుడు నేనేమీ న్యూ కాదు స్పోర్ట్స్కి, అప్పటికే నేను నేషనల్స్ ఆడేసి సాయి నుంచి వచ్చాను, నేను సాయి హాస్టల్లో నుంచి వచ్చి అంత అయినప్పుడు సడన్గా ఇప్పుడు కొత్త ప్లేయర్ అనుకోండి, తీసిన పెద్ద ఇబ్బంది పడరు. అన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి అన్ని నేషనల్స్ ఆడి ఆ సాయి నుంచి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయి అంటే ఇప్పుడు ప్రో కబడ్డీ అంత అందులోంచి వస్తారు, అక్కడ అందులోంచి వచ్చిన అమ్మాయిని 2 రాష్ట్రాలని ఒక్కదాన్ని వెళ్ళింది కూడా. సో దట్ అందులో ఇప్పుడు నేనుంటే ఒక డిస్ట్రిక్ట్ ఓడిపోతుందని చెప్పి నన్ను తీసేశారు. అది తీసిన తర్వాత ఎందుకు, నాకు అక్కడ నేను హర్ట్ అయ్యాను. ఆ ఏజ్లో చిన్నప్పుడు హర్ట్ అయినా ఎప్పటికి ఉండిపోతాయి. అండ్ ఇంకోటి మనకి పిచ్చి, అప్పుడు నాకు కాలు ఇరిగి అవి ఇరిగి ఇవి అన్నీ అయినాయి అప్పటికే నాకు. ఇప్పుడు ఇవి ఎందుకు ఇక్కడ కూడా ఉండి చూడండి ఇరిగినవి ఉంటాయి. సో అంటే ఇంజురీస్ బాగానే అయినాయి, నాకు షోల్డర్ ఇరిగింది. మరి అంత కష్టపడి సడన్ గా అంటే బాధ అనిపించలేదా మరి వదిలేయడం? బాధ అంటే వాళ్ళు చీట్ చేసిన దానికన్నా నా బాధ ఎక్కువ కాదు. ఒకటి, ఒక ప్లేయర్ని తయారు చేయాలంటే చాలా కష్టం, అంత ప్లేయర్ని తయారు చేయాలంటే అది కోచెస్కే తెలుస్తుంది దాని వాల్యూ. రెండోది ఆ ప్లేయర్ని అంత అంటే ప్లేయర్ కోచ్ ఉండొచ్చు టీచ్ చేయడానికి, నేర్చుకునేది కూడా ఆ తపన ఉండాలి కదా. ఒక ప్లేయర్కి ఆ పట్టుదల కసి ఉంటేనే ప్లేయర్ అవ్వగలుగుతాడు. నువ్వు ఇప్పుడు బలవంతకారంగా కూర్చోబెట్టి గ్రౌండ్లోకి తీసుకెళ్తే నువ్వేం చేయలేవు. నువ్వు నేర్పే దానిలో నువ్వు 50% ఒక కోచ్ ట్రైన్ చేస్తే 200% ఎఫర్ట్ పెట్టాలి ప్లేయర్ అనేవాడు. దేన్ని వచ్చినా తట్టుకోగలగాలి. కాలు ఇరిగింది కదా అని ఇంట్లో పడుకోకూడదు, పోయిలే చెయ్యి ఇరిగింది కదా అని ఇంట్లో పడుకోకూడదు. నేను ఒక నేషనల్స్ ఆడుతున్నాను, సౌత్ జోన్ నేషనల్స్ విజయవాడలో, అప్పటికే నా షోల్డర్ ఇరిగింది, సౌండ్ వచ్చింది టక్కుమని, మనకు తెలుసు పెయిన్ ఏంటనేది. నేను మ్యాచ్ అయ్యేంత వరకు దానికి ఎవరికీ చెప్పలేదు. తర్వాత ఇమీడియట్లీ సౌమ్య పోలోకి వెళ్ళా, అప్పటికే నాకు ఫ్రాక్చర్ అయింది. అంటే ఆ టైం మనకు తెలీదు. అప్పుడు నేను చదువుతుంది అంతే 9th 10th ఆ టైంలో నేను ఆడేటప్పుడు. అలాగే నేను మన కిరాక్ కబడ్డీ ఆడినప్పుడు కూడా నాకు చెయ్యి ఇరిగిపోయింది. చెయ్యినప్పుడు కూడా మ్యాచ్ ఆడేంత వరకు అప్పటికి ఇంత లావ్ అయింది. అది తెలిసిపోతుంది అందరికీ. ఇరిగిపోతే మనం కంటిన్యూస్గా ఇట్లా ఇలా తిన్నప్పుడు వాసిపోతుంది కదా. అంటే ఇట్స్ ఎ కమిట్మెంట్, అది ఏదైనా సరే కంప్లీట్ చేసేయాలి, ఆ తర్వాత చూసుకుందాం. అండ్ బిగ్ బాస్ కూడా మీరు వెళ్ళినట్టున్నారు ఓటీటీ. సో ఆ జర్నీ ఎలా అనిపించింది అసలు? అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నిటికంటే పోలిస్తే కూడా మీకు ఎలా అనిపించింది? అదే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏమంటే 2 ways ఉంటుందండి. ఒకటి, జనాలు ఎవరు కనిపించరు, మనం ఏం చేస్తున్నాం మనకు తెలీదు. ఆ 4 గోడల మధ్య ఎంతమంది ఉన్నారో అంతమందిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఇలా పెట్టుకొని వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో ముందు అది వస్తూ ఉండాలి. నెగిటివ్స్ ఎక్కువ చూడాలి అందులో, ఎందుకంటే పొద్దున్న అక్కడ నెక్స్ట్ వీక్ ఈ వీక్ వచ్చేటప్పటికి పాయింట్అవుట్ చేయాలి. సో దట్ అది ఎవరు ఏం చేస్తున్నారు. ఓకే, ఒకవేళ మీరంటే నాకు ఇష్టం, మీ మీద ఇంకా మీరు తప్పు చేసినా కూడా నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేయను. మనం ఎక్కడో ఏదో కోణాన్ని చిన్నగా ఏదో అంటారు, వాళ్ళు చేసే చిన్న మిస్టేక్ ఉంటుంది, బట్ దాన్నే రేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్రూపిజాలు ఉంటాయి. ఉంటాయి. ఓకే, ఉంటాయి. దెన్ ఒకటి ఏమంటే ప్రతిదీ మనం అంత నెగిటివ్గా ఆలోచించుకుని ఏం చేస్తాం, మనం ఏం కొంచెం ఎక్స్క్యూజ్ చేసే మైండ్ ఎక్కువ. సో దట్ ఓకే, అలా నేను మేబీ నేను దానిలో ఫిట్ అవ్వలేదేమో అని నేను అనుకున్నాను అంతే. ఓకే, మరి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అలా ఏం కాల్ చేయలేదు వాళ్ళు? నాకు అది ఉన్నప్పుడు నేను రానని చెప్పాను. ఓకే, మీరే రిజెక్ట్ చేశారా? నేను రవి ఇంటర్వ్యూలో చెప్పేశాను కదా, నేను ఐ డోంట్ వాంట్ కమ్ అగైన్. ఓకే. సో మీరు వైసీపీని ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉన్నారు, సో అన్ని చేస్తున్నారు కాబట్టి అసలు ఓటమికి గల రీజన్ ఏమన్నా మీకు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా చెప్పగలరా? ఓటమికి గల రీజన్స్ అంటే చాలా, అంటే ఒక 3-4 పాయింట్స్ ఉండొచ్చు అండి. ఒకటి,
అంతకుముందు 19 ఎలక్షన్లో కూడా ఇలాగనే చంద్రబాబు నాయుడు గారికి అయింది. ఏదైనా సరే ఓటమికి సో మెనీ రీజన్స్ ఉంటాయి. గెలిస్తే మంచి కూడా తప్పు అవుతుంది. అదే మంచి చేసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన గెలిచారు అనుకోండి, చెప్పడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అలాగే ఓడిపోతే చెప్పడానికి చాలా రీజన్స్ ఉంటాయి. గెలుపు ఓటమి మధ్య ఒక థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ ఏంటంటే ఇప్పుడైనా సరే మనం ఇప్పుడు సర్వేలన్నీ కూడా అటు వచ్చినాయి, రైట్? ఒక్కళ్ళు కూడా ఇటు ఇవ్వలే, తక్కువ ఇచ్చింది, వేళ్ళతో లెక్క పెట్టుకునేదాకా, దాంతో ఎక్కువ మంది అన్నారు. సో ఇప్పుడు ఎన్ని మనం ఆలోచించుకొని ఎన్ని క్యాల్కులేట్ చేసుకుంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నమ్మకూడదు. ఇది ఈ సర్వేలు ఇచ్చేవాళ్ళని కొట్టాలి ఫస్ట్. అంటే ఎందుకంటే వాళ్ళకి అవ్వాలి, న్యూస్ పెరగాలి, ఎవరు వాళ్ళు బ్రతకాలి. సో దట్ నిజంగా అంటే ఇక్కడ కరెక్ట్గా తెలివైన వాడు ఓన్లీ వాటరేనండి. వాడు మెంటల్గా ఫిక్స్ అవుతాడు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో 1 year నుంచే 6 months నుంచే వాడికి తెలుసు ఎవరికి ఓటేయాలి, మెంటల్గా ఫిక్స్ అయిపోతారు. అది మనము డబ్బులు ఖర్చు పెడతాము, తర్వాత డబ్బులు తీసుకున్న వాళ్ళు తీసుకుంటే వేసేవాడే వేస్తాడు, వేయనోడే వేస్తాడు. ఇప్పుడు అలాగనుకుంటే జగన్ గారు మరి అన్ని డబ్బులు ఇచ్చారు, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, మరి ఏమైపోయారు వాళ్ళందరూ? సో దే వాంట్ సంథింగ్. వాళ్ళు ముందు మెంటల్గా ఫిక్స్ అయినప్పుడు నువ్వు ఎన్ని కోట్లు వాళ్ళ మీద స్పెండ్ చేసినా వేస్ట్ ఆఫ్ టైం. అంతే కదా, ఈ ఎలక్షన్ అదే కదా మనకు అనిపించింది. సో ఇంకోటి నిజంగా ఆయన గుర్తుపెట్టుకుని చేయాల్సింది, మరి అంతకుముందు కోవిడ్ అన్నిట్లుగానే ఇండియా బెస్ట్ ఏపీలో, అవునా? ఇది యాక్సెప్ట్ చేస్తారు, చేయాలి మనం, ఎందుకంటే మనం చూసాం కాబట్టి, ఇక్కడ ఉన్నాము అక్కడే ఉన్నాం కాబట్టి. అయితే వీళ్ళు అక్కడ చేసింది ఏంటంటే కొన్ని మిస్టేక్స్. జనాల్లోకి వెళ్ళాలండి, ఏ లీడర్ అయినా జనాల్లో తిరగాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటనేది ఎవరో చెప్తే మనం వెళ్ళకూడదు. ఇప్పుడు నా ఊరు ఉంది, నా ఊర్లో మీరు ఉన్నారు, నేను ఉన్నాను, నేను యాజ్ ఒక పొజిషన్లో ఉన్నాను, యాజ్ అ ప్రెసిడెంట్ పొజిషన్ అనుకోండి. నేను ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని మీరు అక్కడ నుంచి ఇది ఉంది శ్రీ, ఇలా ఉంది అలా ఉందంటే నేను మీదే నమ్ముతాను తప్ప అక్కడ లైవ్లో ఏందో నాకు తెలీదు. బట్ నేను వెళ్ళి చూస్తే ఓకే ఈమె చెప్పింది ఉంది, కానీ నేను చూసింది వేరే ఉంటుంది. సమ్టైమ్స్ మీ నోట్లోంచి వచ్చే మాటకి ఇంకో మాట పెరుగుద్దు, లేదా మాట తరగొచ్చు. మనం చూసేది ఏది ఉందో అది కరెక్ట్ ఉంటుంది. సో ఏ లీడర్ అయినా ఫస్ట్ జనాలకి అందుబాటులో ఉండాలి, యాక్సెస్ ఉండాలి. ఆ యాక్సెస్ ఎవరైతే ఏ లీడర్ అయితే ఇస్తారో వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. సో మనము ఇప్పుడు పదవి వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు దాన్ని చేసేసిన తర్వాత మళ్ళీ అది వచ్చేస్తుంది, లాస్ట్ ఇయర్లో మనం కష్టపడితే అయిపోద్ది అంటే అవదు. ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ డే నుంచి మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు వాటర్ చాలా తెలివిగా ఉంటాడు, అది ఇంపార్టెంట్. సో ఆ మూమెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే సో మెనీ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ జగన్ ఓటమికి. ఓకే, అంటే నాకు ఇంకా ఆన్సర్ రాలేదు మీ దగ్గర నుంచి. సడన్గా ఎందుకు అంటే ఎలక్షన్ ఇంకా 4 months ఉందనంగా సడన్గా మీ టీడీపీలోకి వచ్చారు, ఎందుకు అసలు? అంటే నాకు అప్పుడు వీళ్ళు టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని పిలిచారండి, దే ప్రామిస్ మీ. సో దట్ అందుకని వెళ్ళాను. నిజం చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఈజ్ నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే నేను వెళ్ళాను, అంతే తప్ప పార్టీ మారాలనే లేకపోతే ఇంకో ఉద్దేశం నాకు లేదు. సో సరే ఎవరికైనా సరే ఎక్కడికి వెళ్ళాం మనం సేవ చేయాలి, ఏ పార్టీ అయితే ఏంటి, మనం మంచి పని చేయడానికి ఏ పార్టీ అయితే ఏముంది, అంతే కదా. సో దట్ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళిన తర్వాత లాస్ట్ నామినేషన్ వేసేంతవరకు మంచి హడావిడి మందే ఉండే, అంటే ఇస్తారు అది అని కలవడం. అప్పుడు అంతకుముందు రోజు కూడా బాబు గారు రావడం మా ఏరియాకి, ఇదంతా జరిగింది. సడన్గా మళ్ళీ ఎవరినైతే ముందు నుంచి అనుకున్నారో ఆయన్ని అనౌన్స్ చేశారు. బట్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్, ఎందుకంటే మనము ఎల్లంగానే ఇప్పుడు ఆయన కొత్త, ఎందుకు ఇప్పుడు నేను చేసిన నేను కూడా జనాలకు అక్కడికి బాగా తెలుసు ఆనెస్ట్లీ. సో దట్ నేనేమనుకున్నా అంటే మనకి ఎంత వస్తే అంతే తీసుకోవాలి. బట్ మనం ఏదున్నా ఇప్పుడు పదవి ఉంటే ఎందుకు, పదవి ఉంటే సోషల్ వర్క్ ఇంకెక్కువ జనాలకి ఇంకా ఎక్కువ వర్క్ చేయొచ్చు అండి. పదవి ఉంటే, పదవి లేకపోయినా కూడా మనం చేయొచ్చు. మనకున్న అందుబాటులో మనకి ఏది దొరుకుతుందో దాని ప్రకారంగా నేను లాస్ట్ 10 years నుంచి నేను చేస్తున్నాను, ఇప్పుడు నేను చేస్తాను, అలాగే మనం వదిలేయం. సో దట్ అది దానికోసం నేను వెళ్ళాను. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్, యాక్ట్రెస్, మళ్ళీ ఈ పాలిటిక్స్ మీద ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? ఏంటి ఇన్స్పిరేషన్ అసలు? నాకు ఫస్ట్ నుంచి ఉన్నాను నేను, ఇది రాకముందు నుంచి కాలేజ్ టైం నుంచి అని చెప్పాను కదా. ఇన్స్పిరేషన్ ఏది అంటే ఆ లీడర్షిప్ ఇష్టమా? ఊర్లో జనాలకి ఏదో చేయాలి. ఇప్పుడు నా ఊరు ఉంది, నాకు ఏది అవసరం ఉంటే నాకు ఫోన్ చేస్తారండి. నా ఊర్లో నాకు ఏది మెడికల్ అవ్వచ్చు, లేదంటే పిల్లల స్కూల్ దాని మీద అవ్వచ్చు, ఎనీ పర్పస్. నేను అలాగే నేను ఎప్పుడు కోవిడ్లో కూడా ఒక 3 times తిరుగుంటాను నేను హాస్పిటల్స్కి. ఇక్కడ నుంచి లాక్డౌన్లో ఒక 3 ఎందుకంటే నేను ఐ హ్యావ్ లైవ్ ఉన్నాయి నా దగ్గర, ఒక 2 ప్రాణాలు నేను కాపాడే, నేను వెరీ హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ విషయంలో. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ, ఎవరు ముట్టుకోలేదు అమ్మాయిని, నేను వెళ్ళాను. నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, అప్పుడు నందిగం సురేష్ ఎంపీ చాలా హెల్ప్ చేశారు ఆయన.
ఎందుకంటే ఎవరు అమ్మాయిని రానివ్వాల దగ్గరికి. షీఈ్ ప్రెగ్నెంట్ 9 months ప్రెగ్నెంట్. అమ్మాయికి కోవిడ్ అటాక్ అయిందని, అమ్మాయి చనిపోతుందని ఎవరు అమ్మాయిని తాకలేదు. కాకినాడ హాస్పిటల్ అవ్వచ్చు, ఏలూరు హాస్పిటల్ అవ్వచ్చు, ఎవరు అమ్మాయిని ముట్టుకోకపోతే, సీత అమ్మాయి పేరు, అయితే ముట్టుకోకపోతే నేను మాట్లాడి నేను వెళ్ళి అమ్మాయి దగ్గర 3 సార్లు తిరిగా. నాతో పాటు నా ఫ్రెండ్ ఉంది హెయిర్ స్టైలిస్ట్ రాణి, అమ్మాయి ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం. పక్కా కోవిడ్ జనాలు ముట్టుకుంటూ చచ్చిపోయే టైం అది. నేను తిరిగాను, కోవిడ్లో నేను తిరిగాను. నాకు ఏం లేదండి. మనకి భగవంతుడు మనం మంచి చేస్తున్నాం, మళ్ళీ ఎందుకు పిచ్చి అన్నీ మనకు పడతాయి అంటే. కోవిడ్ నాకు రాలేదు చెప్తున్నాను నేను. నాకు మా ఫాదరు నువ్వు తిరుగుతూ ఉన్నావు నీకు వస్తుందేమో అది ఇదని మా ఫాదర్ భయపడుతూ ఉండే. నాకు చెప్పేవాడు మా నాన్న. చెప్పినప్పుడు నేను అనేదాన్ని, నాకు కోవిడ్ ఇస్తే చచ్చిపోతుంది, నేనైతే చచ్చిపోను అనేదాన్ని. అంటే విల్ పవర్ విల్ బి స్ట్రాంగ్ ఉండాలి. నేనైతే దాన్ని నమ్ముతాను. నేను ఈ మరణం కూడా మీ కోవిడ్లో అప్పటికి ఇంకా తగ్గలేదు. అప్పుడు అయిందా కోవిడ్కి ఇంకా తగ్గలేదు మనకి, ఇంకా అదంతా ఇవ్వలేదు. మాస్కులు పెట్టి చేసే టైంలోనే చేసాం మేము. మేమేం భయపడలే, మాకు ఎవ్వరికి సెట్లో కోవిడ్ రాలే. సూపర్. మా నాన్న, నేను ఇంతకుముందు ఒక సినిమాలో సాంగ్ చేయడానికి వచ్చినప్పుడు మా ఫాదర్ వచ్చారు. మా ఫాదర్ నెక్స్ట్ డే కోవిడ్ వచ్చింది. ఆయన చాలా సఫర్ అయ్యారు. ఆయన మళ్ళీ డాక్టర్. అంటే ఆయన బాగా సఫర్ అయ్యారు. నాకు భయం వేసింది, అయ్యో అనవసరంగా వచ్చారేమో అనిపించింది నాకు. ఎందుకంటే భయపడితే ముందు భయం అనేది మనం దేన్నైనా సరే, ఒక జబ్బు అయినా ఇంకోటి అయినా భయం అనేది మన మైండ్లో వచ్చిందని అనుకోండి, దానికి వెల్కమ్ చెప్తున్నట్టు మనం. ఇప్పుడు మీకు షుగర్ లేదనుకోండి, అమ్మో నాకు షుగర్ వచ్చేస్తుందేమో, ఇప్పుడు షుగర్ ఉంటుందేమో అనుకుంటే దానికి వెల్కమ్ చెప్పేసాం ఆల్రెడీ మనం. అంటే అది ఎప్పుడు వచ్చా మనం యాక్సెప్ట్ చేయాలి. నాకు ఎందుకు వస్తుంది అనుకోండి, మీకు ఎప్పటికీ రాదు. అది ఏదైనా సరే. అంటే లైఫ్లో నేను నా ఇంట్లో లైక్ మా కిడ్స్ పిల్లలందరికీ కూడా నేను అదే చెప్తా, అసలు భయం అనేది దగ్గర రానివ్వను. అది ఏదైనా కానీ ఫేస్ చేయండి, దానివల్ల సగం చచ్చిపోవద్దు. అది ఐ బిలీవ్ దట్ వే. సో ఫ్యాషన్ డిజైనర్, యాక్ట్రెస్, పొలిటికల్గా కూడా ట్రై చేశారు, స్పోర్ట్స్. మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చింది ఏంటి ఈ 4 అన్నీ? ప్రతిదీ ఇష్టమయ్యే చేస్తా. ఓకే. అండ్ ఇంకొకటి, బీయింగ్ ఏ విమెన్ అండ్ ఫ్యాషన్ డిజైనర్, స్పోర్ట్స్ మళ్ళీ తీసుకొస్తున్నారు. స్పోర్ట్స్ కావచ్చు, పొలిటిక్స్ కావచ్చు, యాక్ట్రెస్ కావచ్చు. సో పీపుల్ విల్ జడ్జ్ వెరీ ఈజీలీ కదా, చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తారు. అండ్ షీ ఈజ్ లైక్ దట్, షీ ఈజ్ లైక్ దిస్. సో ఇవన్నీ పక్కన పెడితే, బీయింగ్ ఏ విమెన్ మీరు ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు వీటన్నిటిని? అంటే ఏమో, నేను అంత ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదు. ఇంకోటి చాలామంది నేను శ్రీ ఇలా ఉంటుంది, లేకపోతే ఇలాగా షీజ్ లైక్ చాలా ఏమంటారు స్ట్రాంగ్, అంటే బయట మాట్లాడేది కానీ ఇది కానీ అంటారు. యూనో ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, మనం ఏదైనా సరే మన గురించి మనకి మాత్రమే పూర్తిగా తెలుస్తుంది. ఫ్రెండ్ పర్సన్ ఇంక్లూడింగ్ యువర్ హస్బెండ్ ఆర్ మై ఫ్రెండ్స్, మై బ్రదర్స్ కూడా నేనేంటో తెలియదు. మనం 24/7 కలిసి ఉన్నా కూడా వాట్ ఈజ్ మా బ్రదర్ గురించి నాకు పూర్తిగా తెలియదు, టు బి ఆనెస్ట్. అది తెలుసు నా గురించి, ఆమె గురించి, లేకపోతే నా గురించి అంటే చెప్తారు కదా, నా బ్రదర్ గురించో లేకపోతే నా హస్బెండ్ గురించో అని అంటారు కదా, పూర్తిగా తెలుసండి అని అంటారు. ఇట్స్ ఎ రాంగ్ వర్డ్. మన గురించి మనకి మాత్రమే పూర్తిగా తెలుస్తుంది. ఈవెన్ దో రేపొద్దు నేను పెళ్లి చేసుకున్న హస్బెండ్ కూడా నా గురించి పూర్తిగా తెలియదు. ఎందుకు అన్నానంటే, అమ్మాయిలు దట్ మీన్స్ ఏదైనా సరే వాళ్ళు తీసుకోగలరు, అలాగే వదిలేయగలరు. అండ్ సమ్ గర్ల్స్ ఆర్ వెరీ సెన్సిటివ్. పైకి కనిపించేంత అంటారు కదా, గంభీరంగా అలా ఉన్నవాళ్ళు చాలామంది ఇన్సైడ్ దేర్ ఆర్ వెరీ సెన్సిటివ్. వాళ్ళు చిన్న విషయాన్ని కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. బయట చూస్తే వాళ్ళు ఒక సింహం, దేర్ లైక్ పులిలా ఉంది అది అంటారు కదా. వాళ్ళ లోపల వెళ్ళి మనం చూస్తే వాళ్ళు ఎంత సెన్సిబుల్గా ఉంటారంటే, ఓకే వాళ్ళు సడన్గా వాటర్ అడిగితే ఇవ్వలేకపోతే తర్వాత అంటే కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. అంత సెన్సిబుల్గా కూడా ఉంటారు. అది ఎదురుగా చూసేది ఏది నిజం కాదు. గర్ల్స్ని ఎవ్వరూ రీడ్ చేయలేరు. అంటే మై సెల్ఫ్ నేను చేయగలుగుతాను, మీరు చేయగలుగుతారు. అంటే నాకు తెలిసి. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ అంటే పేరెంట్స్, అంతే తప్ప ఇంకెవ్వరు వాళ్ళు రీడ్ చేయలేరు. సూపర్. సో అంటే ఎందుకు అడిగానంటే, ఇప్పుడు చాలా జరుగుతున్నాయి బయట. సో వీటన్నిటి కోసం చిన్న చిన్న విషయాలకే ఇంట్లో నుంచి వచ్చేయడం, చిన్న విషయాలకే బాధపడిపోవడం, సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, ఇవన్నీ మీరు బీయింగ్ విమెన్ మీరు ఏం మెసేజ్ ఇస్తారు అలా జరగకుండా ఆపడానికి? ఫస్ట్ మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలండి. అండ్ నేను ఎప్పుడు ఒక వర్డ్ చెప్తాను, భగవంతుడు మనకి మంచి లైఫ్ ఇచ్చాడు. కళ్ళు, బుక్కు, నోరు అన్నీ బాగా ఇచ్చాడు కదా. కళ్ళు లేని వాళ్ళు ఎంతమంది లేరు, హ్యాండిక్యాప్డ్గా ఎంతమంది లేరు, అయినా వాళ్ళు బ్రతకట్లే. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు బ్రతకట్లేదా? ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే నువ్వు సాల్వ్ చేయలేనప్పుడు మనం పుట్టడమే పెద్ద ఇది.
ఓకే, కడుపులో పెరిగి బయటకు వచ్చి అంటే 9 months కడుపులో ఏమీ లేకుండా ఉన్నట్టే కదా, దానిలోనే బయటకు వచ్చి అంతకన్నా అచీవ్మెంట్ ఏం కావాలి? ఇట్స్ ఎ గుడ్ లైఫ్ కదా, మనం భూమి మీద పడడమే పెద్ద మిరాకిల్. సో దట్ అలాంటి మిరాకిల్ నుంచి మనం వచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలకి దేనికి తొణకకూడదు ఫస్ట్. అంటే ఇమ్మీడియట్లీ తొందరగా ఇమ్మీడియట్లీ డిసిషన్స్ తీసుకోకూడదు. బీ స్ట్రాంగ్. ఎప్పుడైనా సరే ఏ పాయింట్ ఆఫ్ లైన్, అది ఫైనాన్షియలీ అవ్వచ్చు, అది బాయ్ ఫ్రెండో హస్బెండో వేరే ఏదైనా సరే, సిట్ అంటే ఒక రూమ్లో ఒక ప్లేస్లో మనతో మనం స్పెండ్ చేయాలి. థింక్ యువర్ సెల్ఫ్, ఏం జరిగింది లైఫ్లో అని కొన్ని నిమిషాలు కానీ మన గురించి మనం ఆలోచించుకుని, సో ఈ లైఫ్లో ఇప్పుడు ఇలా ఉంది కదా, ఓకే నేను నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఏదైతే మనం పోగొట్టుకుంటూ అక్కడ తెచ్చుకోవాలంటారు, ఈ స్టెప్ నుంచి కొంచెం నేను ఫార్వర్డ్ వెళ్ళాలి. నేను ఈ ఒక పెయిన్ఫుల్ లైఫ్ వచ్చింది అనుకోండి, దీని నుంచి ఎలాగ నేను బయటకు పోవాలి, ఎలా నేను బయటపడాలన్నప్పుడు నీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దట్ మీన్స్ నీ వర్కే అవ్వచ్చు, లేదు మీకు వంట చేయడం ఇష్టం, డూయింగ్ కుకింగ్, లేదు పెయింటింగ్ వచ్చా పెయింట్ చేయండి, లేదా డాన్స్ వస్తా డాన్స్ చేయండి, ఏదైనా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో డెఫినెట్గా దీనిలోంచి బయటకు వస్తారు. సో అని అది కూడా రావడానికి రీజన్ ఏమంటే మనం స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, చిన్నట్లు దేనికి ఇమీడియట్లీ నిర్ణయాలు తీసుకోకూడదు. అది ఏదైనా సరే దాని మీద ఒక టైం ఇవ్వండి. ఓకే నేను ఎంతసేపు ఉన్నా, అది ఒకరితో మాట్లాడాలన్నా ఒకరితో దెబ్బలాడాలన్నా కూడా ఓపిక అంటాం కదా, లైఫ్లో అది ఉండాలి. అది ఉన్నప్పుడు దేనిలోనే సక్సెస్ అవుతాం. ఇప్పుడు నేను ఇంత కష్టపడ్డాను కదా, నేను ఇప్పుడు 1 year నేను తిరిగాను, నాకు రాలేదు కదా అని చెప్పి నేను డిసప్పాయింట్ అయిపోయి నేను బ్యాక్ వచ్చేసి నాకు ఎందుకు లేదు అని నేను గివ్ అప్ ఇవ్వలా. ఐ డోంట్ వాంట్ గివ్ అప్. నెక్స్ట్ 29 నేను ఎలాగో ప్రిపేర్ అవ్వాలి. ఓకే ఇప్పుడు నేను చేయలేదు, అప్పుడు నేను ఏం చేయాలి, అప్పుడు నన్ను పిలిచి ఇవ్వాలి. అది జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, అమ్మాయి మాకు కావాలి అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. ఐ వాంట్ దట్ మై స్పిరిట్. ఎలా అంటే ఇంత స్ట్రాంగ్నెస్, ఇంత డేర్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీకు? స్పోర్ట్స్ చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది కదా, మేబీ అది. అండ్ మై మదర్, నాకు మా మదర్ ఎప్పుడు, నేను ఎక్కువ ఇన్స్పైర్ అయింది మా మదరే. ఏ విషయానికైనా సరే గివ్ అప్ ఇచ్చేవాళ్ళు కాదు, ఏదైనా సరే చేసేవాళ్ళు. నాకు అది బాగా ఉండేది. ఓకే, సో నేను అందరిలాగా ఆర్జీవి గారి కోసం ఎక్కువ ఏం అడగను, చాలా సింపుల్గా అడుగుతాను. అంటే బయట అందరికీ ఒకటి ఉంటుంది, ఆర్జీవితో తిరుగుతున్నారన్నా, ఆర్జీవితో మాట్లాడుతున్నారన్నా ఆ క్రేజ్ ఉంటుంది. కొంతమంది నెగిటివ్గా జడ్జ్ చేస్తే, కొంతమంది పాజిటివ్గా జడ్జ్ చేస్తారు. మీరేం చెప్తారు అసలు వాళ్ళకి? ఆర్జీవి గారు అంటే ఒక వర్డ్ అంటే కాదు, ఒక లైన్లో చెప్పాలంటే ఆర్జీవి గారితో పని చేయాలి అందరూ. బికాస్ ఈజ్ మెంటాలిటీ ఈజ్ డిఫరెంట్. బయట కనిపించే ఆర్జీవి వేరు, ఆయన వర్క్ స్టైల్ ఈస్ డిఫరెంట్. నేను నాట్ ఓన్లీ ఆర్జీవి గారు, ఈవెన్ పూరి గారితో కూడా చేయమని చెప్తాను నేను. కృష్ణవంశీ గారు ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క వే ఉంటుంది. సో దట్ ఇప్పుడు ఆర్జీవి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆర్జీవి గారితో, ఎందుకంటే ఆయన బయట అంతా అది మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన ప్రీవియస్ మూవీస్ మనం చూస్తే ఈజ్ ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్. ఒక సర్కార్ తీసుకోండి, మీరు రంగీలా తీసుకోండి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఒక స్టాంప్ వేసుకున్నారు ఆయన, ఇండియా నెంబర్ 1 డైరెక్టర్. సో దట్ అలాంటి వ్యక్తితో అప్పటికి ఇప్పటికి ఏది ఉన్నా కానీ ఈజ్ అ డైరెక్టర్. ఓకే, ఆయనతో పని చేయాలన్నప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. లక్కీలీ బై గాడ్ గ్రేస్ నాకు అనుకోని విధంగా వచ్చింది. ఓకే, సో దట్ నిజంగా ఆపర్చునిటీ ఆయన దగ్గర నిజంగా వస్తే ఎవరైనా వర్క్ చేయమని చెప్తారు. అంతే. ఓకే, అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఎంత డేర్గా ఉన్నా, మనం విమెన్స్ కాబట్టి ఎక్కడో ఒక దగ్గర అనిపిస్తుంది, ఇంకా నా వల్ల కాదు, ఐ హ్యావ్ టు స్టాప్ దిస్ అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి మీ లైఫ్లో? ఈ రోజే ఎందుకు అనిపించిందండి అది? ఎందుకు అనిపించింది మిమ్మల్ని చూడగానే? ఈ రోజే అనిపించింది, ఎందుకో తెలీదు, బట్ టైర్డ్ అయిపోతున్నాం బాగా. అబ్బా ఇంత తిరుగుతున్నాం, ఇంత చేస్తూ ఉన్నాం, ఈ లైఫ్లో నుంచి హ్యాపీగా పెళ్లి చేసుకొని ఇంట్లో యాజ్ ఎ హౌస్ వైఫ్గా ఉంటే చాలు అని ఎందుకు పొద్దున్న అనిపించింది అది. దెర్ ఈజ్ నో రీజన్. మళ్ళీ అంటే రెడీ అయ్యి, నాకు మా సిస్టర్ ఇల్లు బాగా అలవాటు, నా పక్కన నేను డిపెండ్ అయిపోయినేమో అనిపిస్తుంది సమ్ టైమ్స్. మా అక్క లేనప్పుడు, మా ఇంట్లో ఎవరు లేనప్పుడు నాకు ఫీలింగ్స్ వస్తాయి. వాళ్ళు ఉన్నంతసేపు దేని మీద అసలు ఏది గుర్తుండదు. ఈరోజు మా ఇంట్లో ఇంకా అక్క ఊరు వెళ్ళారు, అందరూ నా బ్రదర్ ఎంగేజ్మెంట్ ఉంటే వెళ్ళారు. వెళ్ళినప్పుడు నాకు మార్నింగ్ మనం చేసుకుంటాం కదా అన్ని పనులను. సో దట్ నాకు ఆ ఎంటీ ఫీలింగ్ అనేది నాకు ఓన్లీ మా ఇంట్లో ఎవరు లేకపోతేనే వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ పర్సన్ మీరు? మేబీ. కానీ బయట అసలు అలా కనిపించరు తెలుసా మీరు? అవునా? ఏమో, నేను చాలా డిపెండ్. చూసిన వాళ్ళు ఎవరైనా, అంటే నేను ఓపెన్ గా చెప్పేస్తున్నా, మీరు ఫీల్ అవ్వద్దు, ఇవి అందరిని వదిలేసిందిరా అంటే ఎవరితో ఉండదు, ఇంకెవరో అవసరం లేదు అనుకునే
లా కనిపిస్తారు, బట్ అవునా? ఇప్పుడే తెలిసింది యువర్ ఫ్యామిలీ పర్సన్ అని లేదు, కంప్లీట్ గా. నేను నేను వచ్చినప్పటి నుంచి మీతో మాట్లాడుతున్నాను కదా, నాకు అర్థమైంది పిల్లల కోసం చెప్పడం కానీ, దాని తర్వాత ఫ్యామిలీ కోసం ఎక్కువగా మాట్లాడుతున్నారు బికాజ్ కదా. అంటే నాకు ఫస్ట్ నుంచి నేను చెప్పాను కదా, అలా Hmm. డిపెండ్ అయిపోయి ఉన్నాను నేను. నాకున్న వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ రెండు ఫ్యామిలీ అండి. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నారు, లైక్ ఫ్యాషన్ డిజైనర్ గా, ఇప్పుడు యాక్ట్రెస్ గా. మీరు ఎప్పుడైనా అంటే చాలా మంది అంటూ ఉంటారు కదా, అప్కమింగ్ వాళ్ళకి కూడా చాలా భయపెడుతూ ఉంటారు, ఈ కాస్టింగ్ హౌస్ అనేది ఉంది అంటారు, మీరు ఏమంటారు దీని మీద? ఉందేమో మరి లేదో నాకు తెలియదు. నా దగ్గర ఎప్పుడు జరగలేదు. మనం చూడకుండా, మనం ఎక్స్పీరియన్స్ అవ్వకుండా మనం ఏది చెప్పకూడదు. సో మై పాయింట్ ఆఫ్ వ్యూ, నాకు అలాంటిది ఎప్పుడు తగలేదండి. మేబీ మీరు అన్నారు కదా, మిమ్మల్ని చూస్తేనే మాట్లాడడానికి భయపడతారేమో, అదన్నా మేబీ అలా మేబీ అది ప్లస్ అయి ఉండొచ్చు అది ప్లస్ అయి ఉండొచ్చేమో. ఓకే ఓకే. సో ఫ్యూచర్లో ఎలాంటి అంటే ఎలాంటి ఫిల్మ్ చేయాలనుకున్నారు, ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా ఇష్టపడతారు మీరు? ఆల్ కైండ్ ఆఫ్. నాకు ఒకటి చేయాలంది, ఇదేం సినిమా చేసినప్పుడు ఒకటి బ్లైండ్ గా చేసే ఉన్నాను కదా, టోటల్ గా మూవీ అంతా బ్లైండ్ గా చేస్తే ఎలా ఉంటుందని అనిపించింది. అంటే బ్లైండ్, డమ్ అండ్ డఫ్ అంటారు కదా, డమ్ Kind of. అండ్ డఫ్. ప్రేమించు మూవీ లయ గారిది. ఓహో, అందులో ఉంది, నాకు తెలియదు. అంటే డమ్ అండ్ డఫ్ గా చేసి బ్లైండ్ ఉండాలి, మూడు ఉండాలి. అలా చేయొచ్చు లేదో అని తెలియదు. అంటే అది కొంచెం చాలా టఫెస్ట్ జాబ్ కదా, అంటే అంటే బాగా యాక్టింగ్ వైజ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ కావాలంటున్నారు మీరు. ఆబ్వియస్లీ. బట్ నాకు ఎందుకో ఈ సినిమా చేసినప్పుడు నేను ఆ బ్లైండ్ గా చేసిన ఉన్నాయి కదా సీన్స్, చాలా టఫ్ అనిపించిందండి. ఓకే. అప్పుడు అనిపించేది అసలు నిజంగానే రియల్ గా బ్లైండ్ గా ఉన్న వాళ్ళు ఏంటి అని, నేనే ఇలా అనుకునేదాన్ని. కొంచెం మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేను, అంటే ఆ లెన్స్ పెట్టుకున్నప్పుడు నైట్ అంతా నేను అలాగే ఉండేదాన్ని. సో కొంచెం నన్ను చూసి కూడా భయపడేవాళ్ళు. నేను ఎందుకంటే అంత చీకటి ఉండేది, ఆ వైట్ మేకప్, లెన్స్ ఏమో వైట్, కళ్ళు తెరిపితే మొత్తం వైట్ ఉండేవి కదా. ఉన్నప్పుడు నాకు నేను డాన్స్ చేసుకుంటే ఇలా ఉంటున్నప్పుడు భయపడి చచ్చేవాళ్ళు అంట. మా డైరెక్టర్ వీళ్ళు నన్ను బాగా నవ్వుకునేవాళ్ళే. నా దగ్గరికి ఎవరన్నా బాయ్స్ ఉంటారు కదా, ప్రొడక్షన్ బాయ్స్ గట్రా, నేను ఒకదాని ఉంటూ వచ్చేవాళ్ళు కదా. ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు క్యారెక్టర్ లో. ఆ గెటప్ అలా ఉండే, అది ఏంగానే నాకు షోల్డర్ కూడా బిగ్ షోల్డర్ ఉండే, అది ఇంకా కొంచెం ఊల్ కైండ్ ఆఫ్ క్లోత్ కదా, అది ఏంగానే ఎవడన్నా ఒక్కడే బయటకి జుట్టు ఇలా పెట్టుకున్నప్పటికి, అంటే ఆర్టిస్ట్ అన్నా కూడా భయపడేవాళ్ళు. సో ఫైనల్ గా మరణం కర్మ పేస్ ఏం చెప్తారు విఎస్కి? ప్రతి మూమెంట్ని, ఇది బోర్ అయ్యింది, ఇక్కడ ఇది బోర్ వచ్చింది, ఎందుకు ఈ 2 hours నా టైం వేస్ట్ అయింది అనేది మాత్రం ఉండదు. సో ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీ అని అనుకోండి, ఇలాంటివి చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడండి అందరూ. అండ్ ఇలాంటి మూవీలు అన్నింటిని కూడా ఎంకరేజ్ చేయమని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. థ్యాంక్ యూ శ్రీరాపాక గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ స్కెడ్యూల్లో మా దగ్గరికి వచ్చి ఇంటర్వ్యూ అంటే అనగానే ఇస్తాను అని అన్నారు చూడండి, అక్కడే మీ మంచితనం అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మీరు వెళ్ళి చూడండి, మళ్ళీ సక్సెస్ మీట్కి వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి. డెఫినెట్లీ. యాక్చువల్లీ నాకు హారర్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ June 21st అండి సినిమా రిలీజ్, కమింగ్ ఫ్రైడే. ప్లీజ్ డూ వాచ్ ఎవ్రీబడి, అండ్ మీరు కూడా చూడండి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి.